నేను వాట్సాప్లోను అక్కడ ఇక్కడ యూట్యూబ్లోను ఏమండి మాకు చీరలు ఇస్తామని తీసుకెళ్లారు, చీరలు ఎగ్గొట్టారండి నేను ఒక ఆమె. మాకు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఎగ్గొట్టారండి నేను ఒక ఆమె. అంటే చీరలకి డబ్బులు ఇచ్చి చీరలు ఇచ్చి మహానాడుకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత మీకు కలిగింది అంటే ఎంతగా మీ పార్టీ రేటింగ్ పడిపోతుందో అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక ప్లేనరీ పెట్టారంటే ఏమనుకుంటారు? చేసినటువంటి హామీలను నెరవేర్చాం, కొత్త హామీలు ఇస్తున్నాం లేదా కొత్త వరం ఇస్తున్నాం అని అనుకుంటారు. చేసిన హామీలే ఇచ్చిన హామీలే తీర్చినటువంటి పరిస్థితి. నిరుద్యోగ భృతి సంగతి లేదు, మహిళలకు ఇచ్చే డబ్బులు లేవు, సూపర్ 6లో సగం లేవు. మళ్ళీ అదేమంటే పాపం వచ్చినటువంటి వీళ్ళెవరు ఈ వక్తలందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. పావల 75 పైసలు నారా లోకేష్ను పొగుడుతున్నారు. మామూలు పొగడ్తలు కాదు, అసలు పొంతం లేని పొగడ్తలన్నీ పొగిడి వీరుడు సూర్యుడు అద్భుతం అమోఘం అని పొగుడుతూ ఉన్నారు. సిగ్గుండాలి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు పొగిడారంటే అది వేరే విషయం, లోకేష్ను కూడా పొగిడేటువంటి పరిస్థితి ఏదో ఒక విధంగా ఆయన దృష్టిలో పడాలని, లేకపోతే ఆయన కంపడరని పొగిడే కార్యక్రమం చేస్తున్నారు. అదే కనపడరని ఈ విధంగా లేనిపోని పొగడ్తలు పొగుడుతున్నారు నారా లోకేష్ గారిని. అసలు నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాయా, నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రి కదా, డిఎస్సి మెగా డిఎస్సి ఇవాళనే విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ మెగా డిఎస్సీలు ఎంత మోసం చేశారయ్యా, ఎంత దుర్మార్గం చేశారయ్యా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి 3% అని చెప్పేసి 420 మందికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికేట్ ఒక్కోటి 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారే లోకేష్ గారు, లవకేష్ గారు అమ్ముకుని వసూలు చేసుకున్నారే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా కావాలా? నిరుద్యోగి భృతి ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెడతానని చెప్పి పెట్టి దానిలో అన్ని అవకతవకలు చేసి స్పోర్ట్స్ కోటాని సర్టిఫికెట్లని 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకొని డబ్బు చేసుకునేటటువంటి దీనస్థితికి ఇవాళ మీరెళ్ళి మహానాడులో అద్భుతంగా పొగిడించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ మీరు చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు.